నా ఇంటి పేరు పెట్టాలని చూస్తున్నావా? లజ్జ. నేను అప్పుడే చెప్పాను తనకంత ఫ్రీడమ్ ఇవ్వద్దు అని. స్పోర్ట్స్ గిట్స్ తిరిగినందువల్ల ఇప్పుడు ఏమైందో చూసావు కదా, అంతా అయిపోయిందిగా. ఇదంతా నీ తప్పే, లేకపోతే ఏంటి? మామ ఇది చాలా పెద్ద ప్రాబ్లం రా, రేపు రా, పైగా కుర్రాళ్ళు చెప్తే ఎవరైనా నమ్ముతారా? మొదట్లో నువ్వు కూడా నమ్మేవా? లేదు కదా. అనవసరంగా తన మీద కోప్పడకు. ప్రెగ్నెన్సీ పీరియడ్ కదా, మనసు పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. తను డిప్రెషన్లోకి వెళ్ళి తెలియదొక్కగా ఏదైనా చేసిందంటే అది కూడా నీకే చుట్టుకుంటుంది. అర్థమైందా? నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అది చెప్పరా? ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేలోగా అబార్షన్ చేయించడమే మంచిది, అదే సేఫ్. ఆలోచించడానికి ఇంకేమీ లేదు. రే మావా, కొంచెం హెల్ప్ చేయరా. నేనా? నేను తట్టుకోలేకపోతున్నాను రా. రే గొడవే అవ్వదుగా? ఏమీ ఉండదు, నువ్వురా. రారా. దేవికా, దేవికా. అమ్మా నువ్వెప్పుడొచ్చావు? మధ్యాహ్నం. నువ్వు వస్తున్న విషయం నాకు తెలీదు. తెలిసి ఏం చేస్తావు? కెవిన్, టీ తాగుతారా? తాగుతాను. స్ట్రాంగ్గా, షుగర్ ఎక్కువ, నీళ్ళు తక్కువ. పెట్టించింది తాగితే చాలు. చాలు, నేను అడ్జస్ట్ చేసుకుంటానులేండి. అమ్మా 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 నువ్వు నాతో కొంచెం రా. దేనికిరా? నువ్వు రా అమ్మా, చెప్తాను. మనం కొంచెం బయటికి వెళ్దాం. నాకు టీ ఏం వద్దు. ఆలిసు పాప బాగున్నారా? బాగానే ఉన్నారు. అవును, మీ కూతురికి ఎన్నేళ్ళు? తనకి ఈ మేకి 3 ఏళ్ళు పూర్తవుతాయి. 3 ఏళ్ళు అవుతోందా? అవును. సమయం చాలా వేగంగా గడిచిపోతోంది. నేను ఒక పాపకి తండ్రినంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దేవిక, విషయం తెలిసింది. సుజిత్ నాతో అంతా చెప్పాడు. తప్పంతా నీదే. నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇదేమీ పాతకాలం కాదు. కుర్రాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు. తప్పంతా వాడిదే. వాడు నీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి ఉండకూడదంటాను. ఏదో జరగకూడదు జరిగిపోయింది. ఇక తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి కదా. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఇలా చూడు, అంతా వర్కౌట్ చేయొచ్చు, ఎవరికీ తెలీదు. ఏదేమైనా కుటుంబ గౌరవమే కదా ముఖ్యం. అంతేకాదు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా. లేరా? నేను చెప్పేది ఏంటంటే, బయటికి వెళ్ళు. దేవిక, నేను చెప్పేది వాడు ప్రివెన్షన్లో.
అమ్మా అమ్మా ఉండమ్మా నేను చెప్పేది వినమ్మా ప్లీజ్ అమ్మా నేను చెప్పేది చెయ్యి విను, వెళ్ళకు. ఏమైంది ఆ? కెవిన్ ఏడి కెవినో ఏమైందమ్మా? దిశ నన్ను పికప్ చేసుకుంటావా సుజిత్ ఇంటి దగ్గర ఆ, ఓకే. కెవినో పోరా ఏంట్రా ఏమైంది ఇలా చూడరా మళ్ళీ నీ కుటుంబ విషయంలోకి నన్ను లాగావంటే మన ఇద్దరికి గొడవ అయిపోద్ది చెప్పింది అర్థమైందా రేయ్, అసలు ఏమైందిరా వెళ్ళి తన్ను అడగరా ఓ నీకు దన్నోరా తన్ను ఎలా తట్టుకుంటున్నావురా రేయ్, ఎంత పొగరు బ్రదర్ నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ఎక్కడికి టౌన్. నేను ఈ జంక్షన్ వరకే వెళ్తాను పర్వాలేదు, అక్కడే డ్రాప్ రే చేయి. రే రే ఆగ్రా అసలు ఏమైంది చెప్పరా సరే ఏదో అనుకోకుండా తప్పు జరిగింది మళ్ళీ ఇటువంటి జరగకుండా చూసుకోండి సార్ నేను ఇన్సూరెన్స్ కట్టేస్తాను సార్ ఒక నిమిషం నీతో మాట్లాడాలి ఏమైంది ఏమైంది రా చెప్తాను ఏంటో చెప్పు రే రమ్మంటున్నానుగా నా చెయ్యొదులు ఏంటి ఈ పని చేయొద్దు దేవిక మనం వెళ్ళిపోదాం ఇలా చూడు నువ్వేం చెప్పినా నేను వింటాను ఓకే ఇదంతా మర్చిపోయి మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోదాం నువ్వు అబౌట్ చేసుకో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా దీని గురించి మనం కంప్లైంట్ చేయొద్దా మనం వేరే ఆప్షన్ ఏదైనా ఆలోచిద్దాం ఇక నా వల్ల కాదు సుజిత్ కంప్లైంట్ ఇచ్చే తీరుతాను ఓ నీకు పోలీసుల సంగతి సరిగ్గా తెలీదు వాళ్ళు ఈ కేసుని తలకిందులుగా మార్చేస్తారు చివరికి నీ ఇష్టపూర్వకంగానే వెళ్ళి వాళ్ళతో పడుకున్నావని చెప్తారు రేప్ చేస్తుంటే ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించలేదు అని ఆ అమ్మాయిని ప్రశ్నించిన దేశం ఇది చివరికి వాళ్ళు ఒక వైపు ఉంటారు మనం ఇంకో వైపు ఉంటాం నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్ నువ్వు ధనియా గురించి ఒకసారి ఆలోచించు ఇది పెద్ద ఇష్యూ అయితే తనకి పెళ్లి జరుగుతుందా చెప్పు ఆ? నీ కాళ్ళు పట్టుకుంటారు ప్లీజ్ దేవిక 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 హలో చెప్పరా రే మామ నువ్వు చెప్పినట్టే జరిగింది తను వెళ్ళిపోయింది ఓ సూపర్ రా మామ త్వరగా బయలుదేరి వచ్చాయి సాయంత్రం పార్టీ ఉంది ఓకే ఓకే నువ్వు ఆశిస్తున్న నీతి నీకెక్కడా దొరకదు. నేనెన్నో కష్టాలు పడ్డాను. సొంత నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం నడవడం తప్పేమి కాదు. ఎవరు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి గొప్పగానే ఉంటుంది. చివరికి అన్నీ పోగొట్టుకుని ఏకాకైనప్పుడు ఎవ్వరూ తోడుగా ఉండరు. లాఠీ వల్ల గర్భం వచ్చేటట్టయితే ఈ కళ్యాణికి ఎంతో మంది పిల్లలుండేవారు. అయినా నేను ఓడిపోయానా?
ఒక్కో దెబ్బ మీద పడుతున్నప్పుడు ధైర్యం ఎక్కువైంది. నన్ను గొయ్యి తీసి కప్పెట్టే వరకు ఈ కళ్యాణి ఓడిపోలేదనే అర్థం. నువ్వు నాకు కూతురివే. నీకు ఏది సరనిపిస్తుందో అది నువ్వు చెయ్యి.